Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఒక విషయం ఇక్కడ నాకు తెలుసుకోవాలండి రామాచారి గారు, మీ మొట్టమొదటి బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కారుణ్య హేమచంద్ర, ఆ తర్వాత వాళ్ళు కారుణ్య హేమచంద్ర తర్వాత ఇర్ఫాన్ వీళ్ళందరూ తర్వాత ఇండియన్ ఐడల్ హర్షిక జీ సరేగమప అన్నిట్లో పార్టిసిపేట్ చేసి లారల్స్ తీసుకొచ్చారు. అవునండి. వాళ్ళు కాకుండా తర్వాత తరంలో వచ్చిన గీతా మాదిరి కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది ప్రణవి, ఎవ్రీబడి వాళ్ళు ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ కోసం. ఎల్ఎంఏ స్టూడెంట్స్గా అలాగే మీ శిష్యులుగా మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే వెనెవర్ ఇక్కడ ఇంకొక సాంగ్ పాడినప్పుడు, ఒక హిట్ నెంబర్ కొట్టినప్పుడు, ఒక అవార్డు గెలుచుకున్నప్పుడు, లేకపోతే ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేసి నంబర్ 1 పొజిషన్కి వచ్చినప్పుడు, మన రీసెంట్గా రోహిత్, సో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒక గురువుగా వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ గో త్రూ అంటే? ఇప్పుడు మీ అమ్మాయి ఏందండి, స్కూల్లో చదువుతుంది, స్కూల్ ఫస్ట్ వచ్చింది, మిమ్మల్ని పిలిచారు, మీరు చూసారు, ఆ అమ్మాయికి స్కూల్ ఫస్ట్ అని స్టేజ్ మీద నిలబడి ఆ మూమెంట్ ఇచ్చారు. హౌ డూ యూ ఫీల్? యాజ్ అ మదర్ ఆబ్వియస్లీ సేమ్ ఫీల్, అంతకంటే తక్కువ ఉండదు. వాళ్ళకి ఇండియన్ ఐడల్ అయినా, వాళ్ళ ఒక సినిమాలో పాడినా, వాళ్ళకు ఒక ఫిలింఫేర్ అవార్డు వచ్చినా, వాళ్ళ తల్లిదండ్రులు నేను ఈక్వల్గా ఫీల్ అవుతామండి. వి ఫీల్ ప్రౌడ్. అంటే ఒకందుకు అది నాకే వచ్చినట్టు ఫీల్ అవుతాను. మా పిల్లలు, మేము తయారు చేసిన పిల్లలు వచ్చిందంటే అంటే నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యానని అర్థం కదా. రెండో పాయింట్ అండి, ఇప్పుడు మా ఎల్ఎంఏ పిల్లలందరికీ నేను ప్రొఫెషనల్ సింగింగ్ కోర్స్ నేర్పిస్తాను, లైట్ మ్యూజిక్. వాళ్ళకి క్లాసికల్ నేర్పించే టీచర్స్ కూడా ఉంటారండి. చాలామంది క్లాసికల్ వీళ్ళు నా ఒక్క దగ్గరే మొత్తం క్రెడిట్ అంతా నేను తీసుకోను, మేమందరం కలిసి తీసుకుంటాం. తల్లిదండ్రులు, నేను, ఎల్ఎంఏ, క్లాసికల్ గురువులు, మేమందరం కలిసి ఈక్వల్గా మా పిల్లలకి మేము చేసిన దానికి ఫలితం వచ్చిందని ఈక్వల్గా ఫీల్ అవుతామండి. మేము షేర్ చేసుకుంటాం ఆ జాయిని. సో కాబట్టి పిల్లలు అదే కదండి, మేము ఎందుకు మొదలెట్టాము ఇది, మేము విత్తనం ఎందుకు నాటాం, ఆ పళ్ళు ఇవ్వడానికే కదా. ఆ పళ్ళు ఇచ్చినప్పుడు ఆ రైతు ఎంత ఆనందపడతాడు, మేము కూడా ఆ తోటమాలి ఎంత ఆనందపడతాం. రామాచారి గారు, నేను విన్నది ఏంటంటే కేవలం మీ పిల్లలే కాదంటే మీ దగ్గర ఎల్ఎంఏలో నేర్చుకున్న పిల్లలే కాకుండా వేరే పిల్లలు, శ్రీకృష్ణ గారు లాంటి వాళ్ళు, మాళవిక, అలాగే మొన్న రేవంత్ ఇండియన్ ఐడల్ విన్నరు, వీళ్ళు కూడా ఎల్ఎంఏని ఓన్ చేసుకుంటారంట. మీ దగ్గరకు వచ్చేసి మీతో పాటు టైం స్పెండ్ చేస్తారట, మీ పిల్లలతో ఉంటారంట, మీ స్టూడెంట్స్తో పాటు మమేకమై మీరు చేసే ప్రోగ్రామ్స్లో వాళ్ళు వచ్చి పాడటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయట కదా చాలా. ఇప్పుడు ఎల్ఎంఏ అనేది ఒక స్కూల్ అండి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు ఒక సిటీలో చదువుకోవడానికి. ఒక స్కూల్ సరిపోతుందా? ఒక్కొక్క ఏరియాలో ఒక స్కూల్ కావాలి. ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అక్కడ చదువుకుంటారు. అట్లా నేను ఇంకా మిగతా గురువులందరూ కూడా డిఫరెంట్ ఇటు విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, విశాఖపట్నంలో, తిరుపతిలో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, డిఫరెంట్ గురువులు అక్కడున్న టాలెంట్ని వాళ్ళు ట్రైన్ చేయాల్సిందే. సో నేనేమనుకుంటానంటే మేమందరం ఒక కుటుంబం. ఇక్కడున్న హైదరాబాద్లో ఉండే ఎల్ఎంఏ, విశాఖపట్నంలో ఉండే ఇంకో సంస్థ, కరీంనగర్లో ఉండే ఇంకో సంస్థ, ఇవన్నీ కలిసి మేమంతా ఒక యూనియన్. మేము గురువులందరూ కలిసి ఒక యూనియన్ మేము. సో ఎవరి స్టూడెంట్ అయింది మా పిల్లలే వాళ్ళందరూ. నేను మా పిల్లలకి అదే చెప్తాను, మా ఎల్ఎంఏ సింగర్స్లో మామే ఏముండదు. సింగర్స్ అంతా ఒక కుటుంబమే, మ్యూజిషియన్స్ అంతా ఒక కుటుంబమే. ఈ ప్రపంచంలో ఉండే మ్యూజిషియన్స్ అంతా ఒక ఫ్యామిలీ. అర్థమైందా? సో ఏ సింగర్ని చూసినా నేను నాకైతే మా సింగర్ అనుకుంటాను. ఏ సింగర్ ఇప్పుడు కృష్ణను మేమందరం, మాకు ఆలుమ్నై అని ఒకటి పెట్టారండి, ఆల్మా అని ఒకటి పెట్టారండి మా పిల్లలు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా పిల్లలందరూ వెళ్ళిపోయి, మనకు వెళ్ళిపోలేదండి. మా ఎల్ఎంఏ పిల్లలు ఎప్పుడు వెళ్ళిపోరు, ఎల్ఎంఏతోనే ఉంటారు. ఎల్ఎంఏలో 18 years దాటిన తర్వాత మ్యాక్సిమం ఒక 20 years దాకా నా క్లాస్కి వస్తారు. దాని తర్వాత ఆల్మా అని పెట్టారు, అలుమ్నై ఆఫ్ లిటిల్ మిషన్స్ అకాడమీ. అందులో వీళ్ళంతా మెంబర్స్గా ఉంటారు. ఒక నెలకు 2 నెలలకు ఒకసారి మేము అందరం గ్యాదర్ అవుతాము. తర్వాత ఆల్మా పిల్లలు సాటర్డే వచ్చి నేర్చుకుంటారు. మామూలు ఎల్ఎంఏ పిల్లలు సండే నేర్చుకుంటే ఆల్మా పిల్లలు సాటర్డే నేర్చుకుంటారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి, వాళ్ళందరూ మేము గ్యాదర్ అవుతాము. ఈ ఆల్మా గ్యాదరింగ్లో శ్రీకృష్ణ, మాళవిక అందరూ, రేవంత్ అందరూ వచ్చి ఉంటారు. సో ఈ పిల్లలంతా కలిసి హ్యాపీగా ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ, మొన్న ఇండియన్ ఐడల్ అయిందండి. ఇండియన్ ఐడల్ అయినప్పుడు మాకు డైరెక్ట్ స్టూడెంట్ రోహిత్, రేవంత్ స్టూడెంట్ కాదు కానీ మాలో కలిసి ఉంటాడు. మీరు బాగా గమనించండి, ఇద్దరి గురించి మేము చెప్పామండి. నేనే కాదు, మా ఎల్ఎంఏ స్టూడెంట్స్ అందరూ కూడా ఇద్దరు ఫొటోస్ పెట్టి ఇద్దరికి ఓట్లు వేయమని అడిగాం. కానీ మా రేవంత్ మా స్టూడెంట్ కాదు, రోహిత్ ఒక్కడికే ఓట్లు వేయండి అని అడగలేదండి. మ్యూజిషియన్స్ అంతా ఒక కుటుంబమే అండి, కళాకారులంతా ఒక కుటుంబమే. సో మేము అది నేర్పిస్తాను పిల్లలకి. అందుకే వాళ్ళు
ముందు ఒక అనుమానంతో వస్తారు, ఎల్ఎంఏ ఇలా వచ్చిన తర్వాత వాళ్ళే ఇందులో కలిసిపోతారు. సో ఎందుకు కలిసిపోతారు? ఆ డిఫరెన్సెస్ ఉండకూడదండి. నేను ఒక గురువుని, నేను ఒక సెక్షన్ నేర్పిస్తున్నాను, ఇంకొక గురువు ఇంకో సెక్షన్ నేర్పిస్తున్నారు, ఇంకో గురువు ఇంకో సెక్షన్. ఒక్కడే అందరికీ నేర్పి ఇంతమంది ఉన్నారండి, 10,000 మందికి ఒకటి నేర్పించలేరుగా. నాకెంత టైం ఉందో, నాకెంత శక్తి ఉందో అంతమందికి నేర్పిస్తున్నా. ఇంకో విశాఖపట్నంలో ఇంకో గురువు గారు ఇంకో 10 మంది గురువు గారులు నేర్పిస్తున్నారు, హైదరాబాద్లో ఇంకో 100 మంది గురువు గారులు నేర్పిస్తున్నారు. సో అందరూ కలిసి ఒక కుటుంబం అండి మేము. నేను అందుకే మీకు 5th సెప్టెంబర్ అప్పుడు మిగతా రోజుల్లో డిఫరెంట్ గురువులకి నేను గురు సత్కారం చేస్తుంటాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామందికి వాళ్ళందరికీ ఒక ఫెస్టివల్ లాగా చేస్తుంటాం మేము. చేసి అందరికీ నేర్పించే గురువులందరికీ నేను పిలిచి వాళ్ళతో కూడా నేను ఒక వర్క్షాప్ చేస్తానండి. వాళ్ళతో కూడా ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ పెట్టిస్తాను. వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ పిల్లలతో స్వరార్చన చేయిస్తాను, వాళ్ళకి పాదపూజ చేయిస్తాను. అట్లా గురువు అనేవాడు, ఏ సద్గురువు ఎక్కడున్న ఈ ప్రపంచంలో సద్గురువులందరూ పూజింపబడదగిన వాళ్ళే అండి. నేను కూడా చాలామంది దగ్గర నేర్చుకుంటానండి. నాకంటే చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుంటుంటాను. ఎవరికి ఏది తెలిస్తే వాళ్ళ దగ్గర నేర్చుకోవడమే. మనం ఏంటంటే నేర్చుకుంది ఇంకోళ్ళకి నేర్పించడం, నేర్చుకోవడం. అయితే రామాచారి గారు, మీ స్టూడెంట్స్ అయితే మీకు చాలా గౌరవం ఇస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూలు ఇస్తారో ఇంటర్వ్యూల్లో మీ పేరు, ఎల్ఎంఏ పేరు 1కి 10 సార్లు నొక్కి ఒక్కడనే చెప్తారు, మేము ఇక్కడ నేర్చుకున్నాం, మా గురువు గారి దగ్గర మేము ఎంత నేర్చుకున్నామని. కానీ ఈవెన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, కీరవాణి గారు కావచ్చు, లేకపోతే మణిశర్మ గారు, అలా రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఎల్ఎంఏ గురించి మీ గురించి బాగా గొప్పగా చెప్తారు, మాట్లాడతారు. కానీ ఇండస్ట్రీలో మిగతా టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఎవ్వరికి మీ గురించి అంతగా తెలియదని నేను అనుకుంటున్నాను. అది కరెక్టా కదా? తెలియదు. నేను కూడా ఆ పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. ఇప్పుడు నేనేంటంటే కర్మజీవిలాగా వెళ్తుంటాను. నా పని ఏంటి, నేను ఒక తోటను పెంచి అక్కడ మంచి పూల మొక్కలు, పళ్ళ చెట్లు అని పెంచుతున్నాను. ఆ పూలన్నీ దండ కూర్చి పరమేశ్వరుడికి అర్పిస్తున్నాం. ఆ పళ్ళంతా ప్రపంచం అంతా తింటున్నారు. సో ఇంతే, నేను అక్కడ తోటమాలిలాగా ఉంటుంటాను. సో నేను వెళ్ళి నేను ఇది చేస్తున్నానండి, అది చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే మీలాంటి ఛానల్స్ వాళ్ళు చెప్పడం వల్ల అందరికి తెలుస్తోంది. సో ముఖ్యంగా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పానండి. కీరవాణి గారు కావచ్చు, మణిశర్మ గారు, దేవిశ్రీ గారు, కోటి గారు, అందరూ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి. ఆర్పి గారు, మికీ జే మేయర్ గారు, అందరు పాడిస్తున్నారండి మా పిల్లలు. నేను తయారు చేసిన పిల్లలందరూ అందరి దగ్గర పాడుతున్నారు. ఏ డైరెక్టర్ కూడా ఈ కొత్త పిల్లలు వద్దు అని అనట్లేదు. డైరెక్టర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక నన్ను గుర్తించడం అనేది ఆ గుర్తింపు అనేది సహజంగా రావాలండి. నేను అది ఎంజాయ్ చేస్తాను. ఎవరైనా ప్రేమగా అన్నం పెడితే ఎంజాయ్ చేస్తానండి. నాకు అన్నం కావాలని అడగను, నాకు ఇది కావాలని అడగను. ఎవరైనా ప్రేమగా ఒక పండిచ్చి తిను బాబు అని అంటే మీరు అడగకపోవచ్చండి, కానీ ఇంత ఒక ఫ్యాక్టరీ ఆఫ్ చిల్డ్రన్ అనొచ్చు. ఒక ఫ్యాక్టరీలో ఇన్ని పరికరాలు, ఇంత జ్ఞానం, ఇంత తెలివి, ఇంత సంపద ఉన్న, సంగీత సంపద ఉన్న ఇంతమంది పిల్లల్ని మీరు రూపొందించినప్పుడు చేసినప్పుడు ఆల్మోస్ట్ 80% పిల్లలందరూ మీ పిల్లలు. మరి ఆ పిల్లలను తయారు చేసిన ఆ గురువు కూడా అంతే రికగ్నిషన్ ఉండాలి కదా అన్నది నా ఒపీనియన్. అంటే ఇండస్ట్రీకి సంబంధించి అట్లీస్ట్ మీకంటూ ఒక సత్కారం, ఒక కైండ్ ఆఫ్ ఒక రికగ్నిషన్, ఇలాంటివి నేను అనేది. అంటే వేరే సంస్థల నుంచి వచ్చాయి. నాకు తానా ప్రెసిడెన్షియల్ అవార్డు వచ్చింది, మన గవర్నమెంట్ అవి ఎన్ని వచ్చినా మన లోకల్ అవార్డు ఇండస్ట్రీ నుంచి నాకు ఇంకా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల దగ్గర ఉండే లిస్ట్లో నా పేరు ఉండదండి. అంటే వాళ్ళకి రామాచారి అంటే నేను ఇండస్ట్రీ కనెక్టెడ్ అయ్యే వాళ్ళంటే ఒక సింగరో, ఒక మ్యూజిక్ డైరెక్టరో, మ్యూజిక్లో వాళ్ళ పేర్లే ఉంటాయండి. ఇది నేను ఈ 2 పేర్లు కాదు. నేను ఒక మ్యూజిక్ గురువుని, అంటే ఆ పిల్లల్ని సింగర్స్ని తయారు చేసే గురువుని. కానీ ఆ గురువు పేరు కూడా ఆ లిస్ట్లోకి వచ్చినప్పుడు నన్ను పిలుస్తారండి. కానీ ఇంకా రాలేదు, వస్తుండొచ్చు, ఫ్యూచర్లో వస్తుండొచ్చు. మ్యూజిక్ అవార్డ్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ లాంచెస్ కావచ్చు, ఆడియో రిలీజ్ కావచ్చు, ఇలాంటి ఫంక్షన్స్ కైనా కనీసం మీకు ఇన్విటేషన్ వస్తుంది? రాదండి. నాకు అసలు నేనంటూ రామాచారికి ఇన్విటేషన్ పంపాల్సిన అక్కడ పేరు ఉండదండి. అయితే ఇప్పుడు నాకు ఆ స్పందన నాకు ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఇప్పుడు అంటున్నారు, నీకు అసలు ఇంతమందిని తయారు చేసావు, నీకు అసలు రికగ్నిషన్ రావాలి అని వాళ్ళ నోటి నుంచి, అంత పెద్ద వాళ్ళ నోటి నుంచి ఇప్పుడు వస్తుంది. మన చంద్రబోస్ కలిసినప్పుడు అసలు ఇన్ని అవార్డ్స్ ఇస్తున్నారు కదా, నీకెందుకు ఇవ్వకూడదు అవార్డు, ఒక ఐఫా అవార్డులో నీకు అంటే బెస్ట్ సింగర్ అని ఇచ్చినప్పుడు బెస్ట్ సింగర్స్ని తయారు చేసిన ఇట్లా ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలోని పెద్దలందరూ, కోటి గారు కావచ్చు, మణి గారు కావచ్చు, ఇప్పుడు అంటున్నారండి.
కీరవాణి గారు కావచ్చు, ఇప్పుడిప్పుడు వాళ్ళ నోటి నుంచి రామాచారి గారికి ఒక ఇది రావాలనేది ఒక స్పందన వాళ్ళ నోటి నుంచి సహజంగా వస్తుంది. సో నాకు అది ఇష్టం అండి. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.